హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము శ్రీ భోగానందీశ్వర టెంపుల్కి వెళ్ళినాము. ఈ టెంపుల్ బెంగళూరు నగరానికి 55 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ క్షేత్రం శిల్పకళా వైభవానికి మరియు ఆధ్యాత్మిక ప్రశాంతతకు మారుపేరు నిలిచింది. ఇది చిక్కబళ్ళాపూర్ జిల్లాలోని నందికొండల దిగువన ఉన్న ఒక అత్యంత పురాతనమైన మరియు ప్రసిద్ధమైన శివాలయము. చూస్తున్నారు కదా, ముందర భాగం టెంపుల్ స్టార్టింగ్. మనం అలాగా లోపలికి వెళ్తుంటే మొదటగా టెంపుల్ ఆఫీస్కి సంబంధించింది రూమ్ ఉంటుంది. తర్వాత రైట్ సైడ్ కానీ చూస్తే అన్నదాన సత్రం. ఆలయం చరిత్ర మరియు రాజవంశాలు తెలుసుకుందాం. ఈ ఆలయం నిర్మాణం క్రీస్తు శతాబ్దం 9వ శతాబ్దంలో బాణ రాజవంశానికి చెందిన రాజు బాణ విద్యాధరుడు భార్య రత్నావళి కాలంలో ప్రారంభమైనది. ఆ తర్వాత వందల సంవత్సరాల పాటు ఈ ప్రాంతాన్ని పాలించిన వివిధ ప్రముఖ దక్షిణ భారత రాజవంశులు ఈ ఆలయాన్ని విస్తరించు తమ శిల్పకళ నైపుణ్యాలను జోడించారు. మొదటగా దక్షిణాన శ్రీ అరుణాచలేశ్వర ఆలయం దర్శించుకుందాం రండి. అరుణాచలేశ్వరుడు ఇది శివుని బాల్యం దశను సూచిస్తుంది, బాల్య దశను. తర్వాత శ్రీ ఉమా మహేశ్వర ఆలయం. ఈ రెండు ప్రధాన ఆలయం మధ్యలో ఉన్న ఈ మందిరం శివపార్వతుల కళ్యాణ రూపంలో ఉంటుంది. ఇక్కడ కళ్యాణ మండపం నల్లరాతి స్తంభాలు చెక్కిన శిల్పకళలు అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఉత్తర భాగమున శ్రీ భోగనందీశ్వర ఆలయం. ఇది శివుని యవ్వనం దశను సూచిస్తుంది. ఇక్కడ గర్భగుడి పచ్చడి రంగంలో మెరిసే ప్రత్యేకమైన శివలింగం ఉంటుంది. చూస్తున్నారు కదా, చిన్న బావి టెంపుల్ ఆవరణంలో. వివిధ రాజులు నిర్మాణం. బాణ మరియు నోలంబ రాజవంశులు. ఆలయ ప్రాథమికంగా నిర్మాణం మొదటిగా. తర్వాత గంగా రాజవంశం. దక్షిణ భాగంలో ఉన్న అరుణాచలేశ్వర మందిరం నిర్మాణం. తర్వాత చోళ రాజవంశం. ఉత్తర భాగంలో ఉన్న ప్రధాన భోగ నందీశ్వర మందిర నిర్మాణం. చూస్తున్నారు కదా, ఆర్కిటెక్ట్ ఎలా ఉంది, మహా అద్భుతంగా ఉంటుంది. హోయసల సామ్రాజ్యం. సున్నితమైన నల్లరాతి శిల్పాలు మరియు ఉమా మహేశ్వర మందిరం నిర్మాణం చేపట్టారు. ఇది టెంపుల్ వెనుక భాగం వ్యూ. మనం ముందుగా అపిట కుంచాంబ దేవి దర్శనం చేసుకుందాం రండి. చూస్తున్నారు కదా, అపిట కుంచాంబ దేవి. ఈ అద్భుతమైన ఆలయం దాదాపు 1200 సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్రను కలిగి ఉంది. తర్వాత గిరిజాంబ దేవి ఆలయాన్ని సందర్శించుకుందాం. చూస్తున్నారు కదా,
దర్శించుకుందాం. ఇది కళ్యాణ మంటపం, గుడి ఆవరణలో ఉంటుంది. ఆలయం సమయాలు ప్రతిరోజు ఉదయం 7:30 నుండి రాత్రి 7:30 వరకు భక్తుల సందర్శనార్థం తెరిచి ఉంటుంది. తర్వాత మనము శృంగేరి తీర్థం. ఆలయం ప్రాంగణం ఉన్న అతి పెద్ద రాతి మెట్ల కోనేరును శృంగేరి తీర్థం లేదా శృంగి తీర్థం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం నంది తన కొమ్ముతో భూమిని తవ్వి గంగమ్మ తల్లిని ఇక్కడికి రప్పించి ఈ కోనేరును సృష్టించాడని నమ్ముతారు. ఇది పెన్నా నదికి పురాతన మూలాన్ని భావించబడుతుంది. చుట్టూ రాతి మండపాలు కలిగిన ఈ కోనేరు పండుగ రోజులు దీపాల కాంతులతో ఎంతో అందంగా కనిపిస్తుంది. మేము 2 గంటలకు భోజనం వసతి కల్పించారు. అన్నదానం ప్రతిరోజు మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు భోజన వసతి కలదు. తర్వాత మేము టెంపుల్ బయట ఆవరణంలో ఈ పెద్ద కోనేరు చూడొచ్చు. ఈ కార్తీక మాసంలో దీపాలు వెలుతురు కాంతులతో మహా అద్భుతంగా ఉంటుంది. ఈ కోనేరు టెంపుల్ ముందు భాగం కోనేరు. ఇక్కడ పార్కింగ్ వ్యవస్థ ఉంటుంది, టాయిలెట్స్ వ్యవస్థ ఉంటుంది, బాగా క్లీన్, నో ఇష్యూ. తర్వాత మనం బయటికి వచ్చేటప్పుడు రైట్ సైడ్ వచ్చేసి శ్రీ వీరభద్ర స్వామి టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారు కదా, అక్కడ వీరభద్ర స్వామి టెంపుల్. రండి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకుందాం. Thanks for watching. Please subscribe, share